ఫ్రెండ్స్ నేను రేర్ కెమెరా చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. చాలా మస్తు ఉన్నట్టు మస్తు ఉన్నాడు గణేష్ అయితే, చాలా బాగున్నాడు. చూసుకోవచ్చు, చిన్న చిన్న డీటెయిల్ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ. చూసుకోవచ్చు, కింద దాకా తీసుకెళ్తున్నాను కెమెరా. చాలా అంటే చాలా బాగా చేస్తారు. చూసుకోండి, ఇక్కడ పైన చూసుకుంటే 5 పడగల పాము ఉంది. స్వామివారికి 3 ఫేసెస్ ఉన్నాయి చూడండి. అలాగే ఇటు సైడ్ రైట్ సైడ్లో స్వామివారి రైట్ సైడ్లో 4 చేతులు, లెఫ్ట్ సైడ్లో 4 చేతులు, టోటల్ 8 చేతులు ఉన్నాయి గణేశునికి. చూడండి, చాలా బాగా చేశారు. నేను లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను ఇప్పుడు గణేశుని. ఈ షార్ట్ తర్వాత మళ్ళీ షార్ట్ వ్యూలో చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. లాంగ్ వ్యూ అయితే చాలా బాగున్నాడు గణేశుడు. చూడండి, 69 ఫీట్, 69 ఫీట్ గణేశుడు. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగున్నాడు గణేశుడు. మస్తు కనబడుతుంది గణేశుడు అయితే, మస్తు కనబడుతుంది. చూసుకోవచ్చు, ఇయర్ 69 ఫీట్ గణేశుడు కాబట్టి చాలా భారీగా కనిపిస్తుంది గణేశుడు. ఒకసారి ముందుకెళ్ళి మళ్ళీ షార్ట్ వ్యూలో కూడా చూపిస్తాను గణేశుడు. అక్కడ డీటెయిలింగ్ చూపిస్తాను. కాళ్ళ దగ్గర పూరి జగన్నాథ స్వామి, ఇక్కడ మొత్తం గద్దలమ్మదేవి, మొత్తం ఇక్కడ మొత్తం మీకు షార్ట్ వీడియో చూపిస్తాను. ఒకసారి అక్కడికి వెళ్తున్నాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఒకసారి చూడండి, చూసుకోండి దోస్తులు. ఇక్కడ గద్దలమ్మదేవి కూడా సెకండ్ లేయర్ కంప్లీట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ లేయర్ పట్టి వరకు అయితే కంప్లీట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ఇక్కడ 7 మెంబర్స్ ఉన్నారు. సారీ అన్న వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్తో కలిపి ఇక్కడ చేస్తున్నారు, ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. చూడండి, చూసుకోవచ్చు, ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి, అన్న వాళ్ళు కాళ్ళ దగ్గర చేస్తున్నారు. చూడండి, ఈ అన్న త్రిశూలం చేస్తున్నారు. త్రిశూలం అయితే చాలా నీట్గా డీటెయిల్ చేస్తున్నారు. చూడండి, త్రిశూలం చూసుకోవచ్చు, త్రిశూలం అయితే చాలా డీటెయిల్గా చేస్తున్నారు. చూడండి, గద్దలమ్మదేవి. అక్కడ అన్న కూడా రైట్ హ్యాండ్కి సాఫ్ట్ చేస్తున్నారు. చూడండి, చూసుకోవచ్చు, అన్న వాళ్ళు అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, హయగ్రీవ స్వామి విగ్రహం కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎప్పుడో రెడీ అయిపోయింది. దీనికి నాకు తెలిసి ఇంకొక సెకండ్ లేయర్ వేస్తారనుకుంటా. చూసుకోవచ్చు, స్వామివారి పాదాలు తీసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి పాదాలు, ఇక్కడ పూరి జగన్నాథ స్వామి, ఇక్కడ పూరి జగన్నాథ స్వామి అయితే మొత్తం అయిపోయింది. ఇక్కడ కూడా టోటల్ కంప్లీట్ చేసేసారు, అయిపోయింది. ఇక్కడ నాకు తెలిసి ఈ స్వామివారి పాదాల నుంచి మళ్ళీ ఒక లేయర్ వేస్తారనుకుంటా. చూసుకోవచ్చు, చాలా భారీగా అంటే చాలా భారీగా ఉన్నారు. చూసుకోవచ్చు, షార్ట్లో చూపిస్తున్నాను ఇది. చూసుకోవచ్చు, చాలా భారీగా ఉన్నాడు గణేశుడు అయితే, చాలా అంటే చాలా భారీగా ఉన్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారు కూడా రెడీ అయిపోయింది. అక్కడికైతే వెళ్ళడానికి లేదు, అక్కడ కట్టెలు పెట్టేస్తారు. సో అక్కడికి వెళ్ళడానికి అయితే లేదు. ఇక్కడ నుంచి జూమ్ చేస్తున్నాను, చూడండి. చూసుకోవచ్చు, హయగ్రీవ స్వామి కూడా బాగా రెడీ అయ్యారు. Thank you for watching my video guys. Please do subscribe, like and share. Thank you.